వేరేగా వచ్చింది, నిజమైన వ్యక్తి ఎన్నుకోబడలేదు. సో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ విషయంలో ప్రతిపక్షాలు బ్యాలెట్ పేపర్ విధానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టాలని కోరుతున్నాయి. అది సమంజసమని అనిపిస్తుంది. కానీ ఇందులో ఎంతవరకు నిజం, వాస్తవాలు ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్తే భవిష్యత్తులో ఎలక్షన్స్కి పారదర్శకతనే ఉంటుందనేది చూపించారు. సో దాని తర్వాత కూడా దాని గురించి ఇది కూడా ఎలక్షన్ కమిషనర్ గారు ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు. అప్పటి నుండి ఇలానే అన్ని పార్టీలు చెప్తున్నారు, కానీ ఈవీఎంస్ లో ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు, కానీ అది ఎప్పుడు బయటకు వచ్చి దాన్ని ఫోర్సిబుల్ గా మనం ఎలా దీన్ని తగ్గించి వీవీప్యాట్స్ కౌంటింగ్ ఎలా పెట్టాలి అనేది దాని మీద మటుకు ఎవరు ఏమి కరెక్ట్గా తీసుకోవట్లేదు. నాకు తెలిసి ఇది ఒక ప్రజా మూవ్మెంట్ అయితే కానీ ఈ ఈవెంట్స్ ని తప్పించడం కరెక్ట్ అవ్వదు కూడా, అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక అపోజిషన్ లో ఉంటే రూలింగ్ పార్టీ దాని గురించి మాట్లాడదు, అపోజిషన్ లో మళ్ళీ వాళ్ళు వస్తే అదే మాట వాళ్ళు చెప్తారు. సో ఇలా ఇది ఎక్స్చేంజ్ అవుతుందే కానీ దాని మీద ఒక నిశ్చితమైన ఒక రూల్స్ గైడ్ లైన్స్ అనేది కనిపించట్లేదు. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఇప్పుడు కుమ్మక్కైపోయి వాళ్ళు చెప్పిన మాటలతోనే ఆడుతున్నట్టు ఉంది. అది ఆల్రెడీ మనకి చాలా ఇన్స్టెన్సెస్ అలా ప్రూవ్ అవుతూ వస్తున్నాయి. సో మనం చేయాల్సిన పని ఇప్పుడు ఏమంటే మనకి ప్రజల దగ్గర వెళ్ళి ఈ అవేర్నెస్ తీసుకొని రావాల్సి. విశాఖపట్నం పర్మనెంట్ వాస్తవ్యుడిని, బెటర్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర కన్వీనర్ని, అలాగే ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ జేటీ రామారావు గారు, మేము ఇద్దరం కలిసి ఈరోజు ఈవీఎం మిషన్లు, ఆ తర్వాత ఎన్నికల్లో ఫలితాల మీద, వాటి యొక్క పర్యవసానాల మీద చర్చించడం గురించి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం. 4 ఎన్నికల తర్వాత భారతదేశంలో చాలా అవకతవకలు జరిగినాయి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వాడకం వలన. అంటే ఏ విధంగా అంటే కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఓట్లు పడినాయి ప్రజలు వేసిన ఓట్ల కంటే. అదే కొన్ని ప్రాంతాల్లో ఆపండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఇవ్వబడింది. తర్వాత ఎవరు తెలియకుండా వాటిని భద్రపరిచిన గదిలోకి వెళ్ళడం, తర్వాత రిజల్ట్ తారుమారు చేయడం జరిగినట్టుగా కూడా ఆరోపణలు వచ్చినాయి. ఇలా వివిధ ఆరోపణలు, తర్వాత ఆ మెషిన్లో కూడా సాఫ్ట్వేర్లో ఏదో అనుమానాలు నివృత్తి చేయడం జరిగింది. అందు నిమిత్తం రిజల్ట్ మారిపోయింది. దీనివల్ల నిజాయితీగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకి అన్యాయం జరిగింది. ఈ విషయమై వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల మళ్ళీ బ్యాలెట్ పేపర్ విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించి పారదర్శకత నిరూపించమని ఎన్నోసార్లు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ముఖ్యంగా వినిపించుకోవడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రిజల్ట్నే 8 రోజుల్లో డిస్ట్రాయ్ చేయమని భారత ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెప్పడం చాలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ఇందులో ఖచ్చితంగా అనుమానం లేదు. ఇటువంటి పునరావృతం కాకుండా మీ యొక్క అభిప్రాయాలను అది తెలియజేయాలి. కాబట్టి బెటర్ ఆంధ్రప్రదేశ్ ప్లస్ ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ 2 ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో వివిధ మేధావులు, రాజకీయ పార్టీలు వారి యొక్క విలువైన సలహాలు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు కృష్ణరాజు వివిఆర్, ప్రెసిడెంట్ ఏపీ ఈటర్స్ అసోసియేషన్. ఈ రోజున బెటర్ ఆంధ్రప్రదేశ్ అలాగే ప్రజా సంఘాల జేఏసీ ఈ 2 సంస్థలు కూడా దేశంలో అత్యంత కీలకమైన ముఖ్యమైన ఒక అంశం మీద చర్చ జరపడం చాలా ప్రభావం. నిజానికి ఎన్నికల సంఘం అనేది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ. అది ఖచ్చితంగా ప్రజలకు బాధ్యత వహించాలి. అయితే ఈవీఎంలకు సంబంధించి అనేక ఎన్నికల సంఘం మౌనంగానే ఉంటూ ఆ అనుమానాలు మరింత బలపరిచే విధంగా వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎన్నికల సంఘం తన వైఖరిని మార్చుకోవాలి. ఈ ఈవీఎంల మీద వస్తున్న ప్రతి అనుమానాన్ని కూడా ఎన్నికల సంఘం నివృత్తి చేయాలి. లేకపోతే మన ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక అనుమానం అనే ఒక భూతం అనేది ఒక పెద్ద శాపంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎన్నికల సంఘం నోరు విప్పాలి. ఉన్న అనుమానాలను వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే త్వరలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి.
ఆల్రెడీ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అనేక నష్టాలు చూసి వచ్చాం. జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో ఉండే సిఈసి హెడ్, వారేమో సమాధానం చెప్పరు, పార్లమెంట్లో చర్చించరు, ఇక్కడ అసెంబ్లీలో తీసుకోరు. ఓట్లు అనుమానం వచ్చినప్పుడు కింద పడే స్లిప్పులు ఉన్నప్పుడు ఆ స్లిప్పులు లెక్కించి చక్కగా చెప్పొచ్చు ఎన్ని ఓట్లు పడ్డాయో. ఈ స్లిప్పులు లెక్కెట్టడంట, అక్కడ బయలు బటన్ నొక్కి అవే చూపిస్తున్నారు, అవే చెప్తున్నారు. ఇకపోతే ఈవీఎం గోడౌన్స్ కలెక్టర్ గారు మానిటరింగ్లో ఉండాల్సిన ఈవీఎం గోడౌన్స్ మారిపోతున్నాయి. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక ఎలక్షన్ కమిషన్కి ఒక సొంత ఇది లేదు. జ్ఞానేష్ కుమార్ ఉంది, అమరావతి సెక్రటేరియట్లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంది, కానీ ఇక్కడ మా కలెక్టర్ గారు ఎలా తిరిగితే ఎలక్షన్ ఆఫీసర్, ఎంఆర్ఓ గారు ఎలా తిరిగితే రిటర్నింగ్ ఆఫీసర్. ఈ రెవెన్యూ వాళ్ళ చేతిలో ఎలక్షన్ కమిషన్ బందీ అయి ఉంది. వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. అందువల్ల ఏంటంటే నామినేషన్ వేసిన వాళ్ళు నష్టపోతున్నాం. ఇవాళ గతంలో మేము అందరం కూడా కొత్త గొప్ప పోటీ చేసి వచ్చిన వాళ్ళమే. మరి నామినేషన్ చేసిన వాళ్ళు అందరం కూడా మేమేదో వాళ్ళు ఇచ్చిన 14 రోజులు ప్రచారానికి వెళ్ళి ఖర్చు పెట్టుకొని నామినేషన్ వేసి ఒక స్తంభం మీద వెళ్ళొచ్చిన తర్వాత తీరా మాకు ఓటింగ్ వచ్చేటప్పటికి కనీసం ఆ బూత్లో పోలింగ్ బూత్లో సాయంత్రం 5 గంటల వరకు ఒక లెక్క ఉంటుంది, 5 to 7 ఒక లెక్క ఉంటుంది. లైన్లో ఉన్నారు, లోపలికి వచ్చారని చెప్తున్నారు. 7 నుంచి రాత్రి 11:30కి మారిపోతుంది వ్యవస్థ. ఇది ఎందుకు మారిపోతుంది జ్ఞానేష్ కుమార్ అంటే ఆయన మాట్లాడు. మోడీ గారు ఏమో పార్లమెంట్లో చర్చకు అవకాశం ఇవ్వడు. పోనీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో శాసన మండలి ఉంది, శాసనసభ ఉంది, అనేక సమస్యలు మాట్లాడుతున్నారు కదా. ఇవాళ పాలు గురించి కానీ, పెరుగు గురించి కానీ, నెయ్యి గురించి కానీ, లడ్డు గురించి కానీ. మరి ఇన్ని మాట్లాడేటప్పుడు ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ఓట్లు ట్యాంపరింగ్ విషయంలో, ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మరి వాళ్ళ రాబోయే రోజుల్లో కూడా లక్షలాది ఓట్లు తీసేయడానికి సిద్ధమవుతున్నారు కదా. దాని మీద ఆందోళనగా ఉంది మాకు. పోటీ చేసిన అభ్యర్థులు, ఓడిపోయిన అభ్యర్థులు, అన్ని రాజకీయ పార్టీలు అసలు ఏం జరుగుతుంది అన్నది మీద కూలంకషం కూర్చొని చర్చించుకుంటాం. రాబోయే కాలంలో జరిగే ఎన్నికలన్నిటికీ కూడా మేము ఒక ఎన్నికల నిఘా వేదిక కింద ఒక నిఘా వేదిక ఏర్పాటు చేసుకుని, ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకుని అన్ని రాజకీయ పార్టీలతో ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు ఢిల్లీతోనూ కూడా ఇటు జ్ఞానేష్ కుమార్ అంటే ఎలక్షన్ కమిషన్ వారితో కూడా మళ్ళీ దశ పోరుబాటుకి మేమంతా సిద్ధంగా ఉన్నాం. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాలు చేసేసరికి బెటర్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర కన్వీనర్ని. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంజీఎస్సీ జర్నలిజం చేశాను. నేను జగదంబ జంక్షన్ క్లాక్ టవర్ ప్రాపర్ నా జన్మస్థలం విశాఖవాసిని. అయితే ఈ బెటర్ ఆంధ్రప్రదేశ్తో పాటు ఏపీ ప్రజల సంఘం, జేటీ రామారావు గారు సంయుక్తంగా ఈరోజు ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీ హాల్ నెంబర్ 2లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్, తర్వాత ఎన్నికల రిజల్ట్స్ పర్యవసానం మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వివిధ మేధావులతోనే రాజకీయ పార్టీలతో చర్చించడం జరిగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ యాక్చువల్గా లక్షద్వీప్లో 2004లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సాధారణ ఎన్నికల్లో. ఇది తయారు చేయడం మటుకు 1980లో తయారు చేసిన 2004 నుంచి ఈ లక్షద్వీప్ ద్వారా మొట్టమొదటిగా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఉపయోగించడమే కాకుండా 2014, 19, 24లో విస్తారంగా భారతదేశం అంతటా కూడా కేవలం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్తోనే ఓటింగ్ చేయడం జరిగింది. అయితే రాను రాను అధికారం కోసం అవకతవకలు జరిగి బ్యూరోక్రాట్స్ని కొనేసి, రాష్ట్ర యంత్రాంగాన్ని కొనేసి, ఈ ఎలక్షన్స్లో ఎవరైతే పాల్గొంటారో విధుల్లో వాళ్ళని కొనేసి వివిధ రకాల నేరాలకు పాల్పడి ప్రజలచే ఓట్ చేయబడిన ప్రతినిధులకి కొన్ని సందర్భాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ ఓట్లు తారుమారాయి అనడానికి నిదర్శనం 2024 ఎన్నికలే. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఓట్లు వేసిన దానికన్నా ఇంకా ఎక్కువ ఓట్లు ఎలా పడిపోతాయి. అలాగే ఎన్నో లక్షల ఓటింగ్ మెషిన్లు కొన్నారు. అందులో కొన్ని వినియోగించారు, కొన్ని వినియోగించలేదు. మిగతా ఆ లక్షల ఓటింగ్ మిషన్ల ప్లేస్లు ఏమయ్యాయి అంటే వీళ్ళు వేసిన దొంగ ఓట్లతోని ఆ మిషన్ ప్లేస్లో ఈ మిషన్లు మార్చేశారా? ఏం జరుగుతుంది? అలాగే ఎలక్షన్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓట్లన్నీ డిస్ట్రాయ్ చేయమని ఎవడిచ్చాడు వాడికి అధికారం? ఎవడిచ్చాడు అధికారం? ఎంత విచక్షణ అధికారం ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ వారికి ఓట్లు ఇంటర్ఫీర్ అవ్వాలని లేకపోయినా కూడా వాళ్ళకున్న విచక్షణ అధికారాలతో ఓట్లు నాశనం చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈరోజు మనం ఎంక్వైరీ చేసిన ఆ ఓట్లు కనబడిన పరిస్థితి. సుప్రీంకోర్టు జడ్జి కూడా అడిగారు ఈ విషయంలో, ఎందుకు డిస్ట్రాయ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో అంటే వారి దగ్గర సమాధానం లేదు. జరిగిపోయిన డ్యామేజ్ జరిగిపోయింది. కావున ప్రతిపక్షాలు, ఇతర మేధావులు భారతదేశంలో
బ్యాలెట్ విధానం ప్రవేశపెట్టమని మళ్ళీ కోరుచున్నారు. ప్రపంచ దేశాలు చాలా, అమెరికా లాంటి దేశాలు కూడా ఈ రోజుకి కూడా బ్యాలెట్ పేపర్ విధానాన్ని పాటిస్తున్నారు. అంతకన్నా ఎక్కువ దుర్వినియోగం టెక్నాలజీ వాడుకొని ఓటింగ్ మెషిన్ ద్వారా జరుగుతుంది కాబట్టి మళ్ళీ పాత పద్ధతిలో బ్యాలెట్ విధానం ద్వారా ఓట్ చేయమని అడుగుతున్నారు. ఈరోజు మేధావులు, రాజకీయ పక్షాలు కూడా అదే కోరుకున్నారు. ప్రజల్లో కూడా మీరు అందరూ కూడా ఇదే విధంగా మార్పు వచ్చి లంచానికి అమ్ముడుపోకుండా మీ ఓటు సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాను. బెటర్ ఆంధ్రప్రదేశ్ తరఫున త్యాగరాజన్, ఉత్తరాంధ్ర కన్వీనర్. థ్యాంక్ యూ. ఎన్నికల సంస్కరణలకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలి.